జై శ్రీరామ్. వెల్కమ్ టు హెచ్పిక్యూ మీడియా. అందరికీ నమస్కారం. పాకిస్తాన్ కాల్పుల విరమణకి కాళ్ళబేరానికి ఎందుకు వచ్చింది? అమెరికా ఎందుకు అంత హడావిడిగా అంతవరకు మేము పట్టించుకోమన్న చెప్పినటువంటి అమెరికా ఒక్కసారిగా భారత్ మీద ఒత్తిడి తెచ్చి కాల్పుల విరమణకి సిద్ధపడేలాగా ఎందుకు చేసింది అనేటువంటి విషయాలు చాలా మంది ప్రేక్షకుల మధ్యలో ఉన్నాయి. దీనికి అంతర్జాతీయ నిపుణులు కూడా చెప్తున్నటువంటి సమాధానం ఒకటి ఉంది. దీని గురించి తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతాం. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఏంటంటే ఈ నెల 9-10 తారీఖుల్లో భారతదేశం పాకిస్తాన్ స్థావరాల మీద అయితే దాడి చేసిన మాట వాస్తవం. 11 స్థావరాల మీద దాడి చేసింది. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన తర్వాత కేవలం భారతదేశం ఏంటంటే ఒక ఉగ్రవాద తండాల మీద మాత్రమే, ఎక్కడెక్కడ ఉగ్రస్థావరాలు ఉన్నాయో ఆ ఉగ్రస్థావరాల మాత్రమే దాడి చేసింది. సక్సెస్ అయింది. ఖచ్చితంగా నిర్దేశిత లక్ష్యాలని అనుకున్న సమయంలో అనుకున్నట్టుగా చేసింది. అయితే పాకిస్తాన్ ఆ తర్వాత కవ్వింపు చర్యల్లో భాగంగా కొంత జమ్మూలోని ఎయిర్ బేస్ మీద, పఠాన్కోట్లోని ఎయిర్ బేస్ మీద, మరికొన్ని పూంచ్ సెక్టార్, సాంబా సెక్టార్ ఇటువంటి ప్రాంతాల్లో కాల్పుల విరమణకి తెగబడ్డమే కాకుండా కొన్ని డ్రోన్లు కూడా ప్రయోగించింది. ఆ డ్రోన్లని సక్సెస్ఫుల్గా భారత్ ఎక్కడికక్కడ అడ్డుకుంది. అవన్నీ కింద పడిపోయాయి. సో ఈ నేపథ్యంలో భారత్ ఏంటంటే మే 9-10 తారీఖుల్లో పాకిస్తాన్ తాలూకు 11 వైమానిక స్థావరాల మీద, యుద్ధ స్థావరాల మీద, కరాచీ ఎయిర్పోర్ట్ మీద నిర్దేశిత లక్ష్యాలని కేవలం 3 గంటల్లో క్లోజ్ చేసింది. చాలా తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కూడా జరిగింది. అయితే పాకిస్తాన్కు ఉండేటువంటి బలం ఏంటి? ప్రధానంగా నిజంగా పాకిస్తాన్ నిలబడలేదు ఇండియాతోటి, కానీ దానికి ఉన్న బలం ఏంటంటే అణ్వస్త్రం. ఆ బూచిని దారిగా చూపెట్టుకుని అణ్వస్త్ర ప్రయోగం చేస్తాం, మేము అవసరమైతే దాన్ని భారత్ మీద గురిపెట్టామని చెప్పి అక్కడ మంత్రులే బాహటంగా చెప్తుండటంతోటి భారత్ కానీ ముందుగానే తేరుకుని అణ్వస్త్ర కర్మాగారాలు అణ్వస్త్రాలు ఎక్కడైతే నిల్వ చేశారో అక్కడ ఏమైనా దాడి చేసిందా అనేటువంటి అనుమానాలు అంతర్జాతీయంగా పైకి లేపుతున్నాయి. ఎందుకంటే ప్రధానంగా రావిల్పిండికి సమీపంలోని నూర్ఖాన్ బేస్ అనేటువంటి ఒక స్థావరం ఉంది, వాయు స్థావరం. అక్కడికి సమీపంలోనే అణువార్ హెడ్లని భూగర్భంలో నిల్వ చేస్తూ ఉంటుంది పాకిస్తాన్. ఈ నూర్ఖాన్ బేసు పాకిస్తాన్కి అత్యంత కీలకమైంది. ఈ నూర్ఖాన్ బేస్లోనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్, మిగతా ఆర్మీ జనరల్స్ వీళ్ళందరూ కూర్చొని సమావేశం అవుతూ ఉంటారు. సో నూర్ఖాన్ బేస్ మీద అక్కడ దాడి చేయడంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో కంగారు పుట్టింది. ఎందుకంటే ఖచ్చితమైన తత్వంతో అనుకున్న చోట అనుకున్నట్టుగా మనకి పాకిస్తాన్ మీద దాడి చేసింది. అక్కడికి సమీపంలోనే కిలార్ హిల్స్ అని ఉన్నాయి. ఆ కిలార్ హిల్స్లో న్యూక్లియర్ వార్ హెడ్లని అక్కడ నిల్వ చేసుకుంటుంది. దానికి కూడా దెబ్బ తగిలింది, అక్కడ కూడా కొంత దాడి జరిగింది అనేటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. అది భారతదేశం ఉద్దేశపూర్వకంగా చేసిందా, లేక అనుకోకుండా జరిగిన దాడిలో అక్కడ అణుస్థావరాలకి ఏమైనా భంగం ఏర్పడిందా? ఎందుకంటే అక్కడి నుంచి లీక్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయం మీద ఎప్పుడైతే అణ్వస్త్రాలని నిర్వీర్యం చేయడానికి భారత్ ప్రయత్నించిందో ప్రపంచానికే ముప్పు ఏర్పడుతుందన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ఇమీడియట్గా కాళ్ళబేరానికి వచ్చి పాకిస్తాన్ మొత్తం నాశనం అయిపోద్ది. కాళ్ళబేరానికి వచ్చి అమెరికా దగ్గరికి వెళ్ళడం, అమెరికా ఏంటంటే ఒకటిన భారత్ మీద అంతవరకు మేము కలగజేసుకోము, మేము అసలు మధ్యవర్తిత్వం చేయమన్నటువంటిది భారతదేశం మీద ఒత్తిడి తెచ్చింది. దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్ డాన్ పత్రిక కూడా అణువార్ హెడ్ కలిగిన ప్రాంతాలకు సమీపంలో భారత్ దాడి చేసింది అనేటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసింది పాకిస్తాన్లో ప్రముఖ పత్రిక డాన్. రెండోది, పాకిస్తాన్ అణ్వస్త్రాలకి అమెరికాకి మధ్య ఒప్పందం ఉంది. పాకిస్తాన్ ఏ రకంగా అణ్వాయుధాలను ప్రయోగించాలంటే అమెరికా అనుమతి లేకుండా చేయడానికి లేదు, వాళ్ళిద్దరి మధ్య ఒప్పందం. ఇలాంటి దాని భద్రత కూడా పాకిస్తాన్ అణ్వస్త్రాలకి అమెరికా భద్రత కూడా ఉంది.
ఇటువంటి భద్రత కలిగినటువంటి అణ్వస్త్రాల మీద భారత్ దాడి చేసింది అనేటువంటి వార్తలు రావడంతో ఇంక మీదట మళ్ళీ దాడులు కానీ జరిగిన తర్వాత పాకిస్తాన్ నేలమట్టం అయిపోతుంది, ఇది కేవలం పాకిస్తాన్ వరకే కాకుండా చాలా దేశాలు కూడా ప్రమాదంలో పడతాయి అన్న ఉద్దేశంతో ఖచ్చితంగా భారత్ని ఆపాలన్న ఉద్దేశంతో భారత్ మీద ఒత్తిడి తెచ్చిందన్నట్టుగా అంతర్జాతీయ నిపుణులు ఇంటర్నేషనల్ మీడియాలో అక్కడ చర్చలు జరుగుతున్నాయి. సో ఏదేమైనప్పటికీ కూడా మన లక్ష్యం ఏంటంటే ఉగ్ర స్థావరాలని, ఉగ్రవాదాన్ని నిర్మూలించడం, పాకిస్తాన్ సైనిక స్థావరాలు కాదు. అయితే భారతదేశం ఇప్పటికీ పాకిస్తాన్ అణ్వస్త్రాలు ఉండేటువంటి ప్రదేశం మీద మేము దాడి చేయలేదని చెప్తుంది. కానీ అక్కడ కొంత సమీపంలో దాడులు జరగడం వల్ల లీక్ అవుతుంది అక్కడ న్యూక్లియర్ అన్నది ఒక విషయం వస్తుంది. ఇది ఏమైందన్నది 2-3 రోజుల్లో తేలుతుంది. నిన్నంతా సోషల్ మీడియాలో పర్టికులర్గా దీని మీదే అక్కడ లీక్ అవుతుందని, దాని మీద ఇతర ప్రాంతాల నుంచి అమెరికన్ సైంటిస్టులు వాటిని కూడా దాన్ని ఎలా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ ఒకటిని బయలుదేరారని రకరకాల వార్తలు వచ్చాయి. సో ఇప్పటికీ అయితే ఇది సమాచారం. మరింత సమాచారంతో ముందుకు మరొకసారి. జై శ్రీరామ్. మనోత్ ప్రసాద్.